వెల్కమ్ టు దృశ్యం న్యూస్. రుద్దూర్ మండల కేంద్రంలోని అంబెమార్ గ్రామంలో వారం రోజుల కిందట జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయినటువంటి 2 కుటుంబాలకు అంబెమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలో మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు యలమచల శ్రీనివాసరావు ఆదివారం 2 కుటుంబాలకు చెరో 5,000 రూపాయలు మొత్తం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు యలమచల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు పటేల్, రుద్రూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు మహేష్, గ్రామ అధ్యక్షులు పట్టు నాగయ్య, కార్యదర్శి శానం గంగారాం, కపిల్, కూర్మ బాలయ్య, ఒడ్డే సాయిలు, మూడ పోషెట్టి, రామసాని సాయిలు, శంకర్, వెంకటి, నిజాం, ఎల్లయ్య, అంజయ్య, ప్రభాకర్ మొదలగు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల రిపోర్టర్ దృశ్యం న్యూస్ సిరిగాది శేఖర్. మా పొలంలో 2 ఇళ్ళు దగ్ధమైన కావున ఇది ఈ అగ్ని ఇట్లా 2 ఇళ్ళు కాలిపోయినాయి అన్న మా యలమంచల సీనన్న దగ్గర తీసుకుపోయినాం. దీన్ని దానికి తను అనుకూలంగా వచ్చి వెంటనే స్పందించి మహేష్ నేను వచ్చేస్తాము మా కార్యకర్తల తరఫున వాళ్ళకు అండగా మనం నిలబడదామని వారికి మా ఇళ్ళవేళలు ఎప్పటికీ ధన్యవాదాలు అన్నా. మీకు మా వాళ్ళకు కూడా ఆర్థిక సాయంతో ఎంతనో కొంత తోచింది ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు.